ఈరోజు నేను మీతో ఎంబ్రియాలజీ ల్యాబ్‌లో ఉండే ఒక ఇంపార్టెంట్ విట్నెసింగ్ సిస్టమ్ గురించి చెప్తాను. సో, అన్ని ల్యాబ్స్‌లో ఉందో లేదో తెలీదు. బట్ వి ఆర్ అప్‌డేటెడ్ విత్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అన్నమాట. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అది ఏం పని చేస్తుంది అనేది నేను మీతో డిస్కస్ చేస్తా ఇప్పుడు. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఓరగంటి, కన్సల్టెంట్ ఫర్టిల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటే ఒక కపుల్ మా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక బార్ కోడింగ్ కార్డ్ ఇస్తామన్నమాట. ఆర్ఐ విట్నెస్ కార్డ్ అంటాం. సో అది హస్బెండ్ కి వైఫ్ కి ఉంటుంది. అందులో ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు వాళ్ళ శాంపిల్స్ తీసుకున్నప్పుడు హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఆ సెమెన్ ఒక కప్ కి అది అటాచ్ చేస్తాం. ఆర్ఐ విట్నెస్ ట్యాగింగ్ అన్నమాట. అండ్ అదే ఊసైడ్ పికప్ జరిగినప్పుడు కూడా ఆ డిషెస్ అన్నిటికీ ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క ఆర్ఐ విట్నెస్ కార్డ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో సో గెమీట్ మిస్ మ్యాచ్ జరగడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక థర్డ్ ఐ వాచింగ్ లాగా ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్పర్మ్ ఆ హస్బెండ్ స్పర్మ్ ఆ వైఫ్ ఊసైడ్ తోనే ఇక్సీ చేస్తున్నామా లేదా అన్నది ఒక విట్నెసింగ్ సిస్టమ్ అనేది చూస్తూ ఉంటుంది, ఒక థర్డ్ ఐ లాగా. అండ్ గెమిట్ మిస్ మ్యాచ్ అనేది 100% అనేది జరిగే ఛాన్సే ఉండదు. ఎందుకంటే అలారం అసలు వేరే ఆర్ఏ కోడ్ బార్ కోడ్ ఉన్న డిష్ తీసుకున్నప్పుడు, అదే సెమెన్ ఉన్న కంటైనర్ తీసుకున్నప్పుడు, డిష్ తీసుకున్నప్పుడు అలారం అనేది మోగుతుంది. సో డిఫరెంట్ స్పర్మ్ అంటే గెమిట్ మిస్ మ్యాచ్ అనేది జరిగే ఛాన్స్ ఉండదు. అది కాకుండా ఎంబ్రియాలజిస్ట్ యొక్క పనితనం తెలపడానికి కూడా ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. అసలు ఎంబ్రియాలజిస్ట్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఒక ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు, ఎంత ఎఫిషియెంట్ గా చేయగలుగుతున్నారు, అంటే వరల్డ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా చేయగలుగుతున్నారా లేదా అన్నది కూడా ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనేది మనకి చెప్తుంది. దానివల్ల మన ల్యాబ్ లో పనిచేసే ఎంబ్రియాలజిస్ట్ యొక్క వాళ్ళ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో మంచి ల్యాబ్ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది అనమాట. సో అందువల్ల ఈ విట్నెసింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ని ఈజీగా అలార్మ్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ల్యాబ్ లో అన్ని వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఒక డీన్యూడేషన్ జరిగినప్పుడు ఎంతసేపు చేస్తున్నారు, లేకపోతే ఒక ఇక్సీ చేసేటప్పుడు ఎంత టైంలో చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎక్కువ టైం తీసుకుంటున్నారా లేకపోతే తక్కువ టైం తీసుకుంటున్నారా, లేకపోతే కరెక్ట్ గా అవసరమైన టైమే తీసుకుంటున్నారా, ఇవన్నీ మనకి ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ చెప్తుంది అనమాట. సో అది ఇంపార్టెంట్. ల్యాబ్ పారామీటర్స్ ని అప్గ్రేడ్ చేసి మంచి ఎంబ్రియోస్ తయారు చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. థ్యాంక్ యూ.